కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దెబ్బకి ఏటుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పని అవుట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అమిత్ షా గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏ విషయంలో విజయసాయిరెడ్డి గారు తప్పుడు పని చేశాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభం అనబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా అక్రమ సంపాదన దగ్గర నుంచి రాజకీయం దాకా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం అనేక రకాలైనటువంటి బ్రోకరిజంలు లాబింగులు చేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఏకంగా న్యాయమూర్తుల్ని కూడా కొనడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, సిబిఐ ఈడీని కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అవసరమైతే వాళ్ళకి డబ్బు మూటలు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో తంటాలు పడినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే కాదు విజయసాయిరెడ్డికి అంతకంటే వరస్ట్గా నడుస్తూ ఉంది. ఇటీవల మనం చూసాం విజయసాయిరెడ్డి బతుకు నెల్లూరులో ప్రజలు చెప్పుతో కొట్టి 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడగొట్టి దరిద్రుడ నెల్లూరు వచ్చేవాడి చెప్పుతో కొడతామని చెబితే ఇక నెల్లూరు రావడానికి మొహం చెల్లక ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ ఉత్తరాంధ్రకు పోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీడి మీద వీడితో పాటు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకయ్యా అంటే మాట్లాడితే అమిత్ షా పేరు వాడుతున్నాడు, మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం పేరు వాడుతున్నాడు, మాట్లాడితే ఇటు తెలుగుదేశం తిడతా జనసేన తిడతా బీజేపీని ఏమన్నో అంటాడు. ఆల్రెడీ పొత్తులో ఉన్నారు వాళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో. పైగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కూటమిలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంది. ఈ నేపథ్యంలో నువ్వు విమర్శిస్తే 3 పార్టీలను విమర్శించాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. కేంద్రం జోలికి పోయేటువంటి దమ్ము లేక వీడు పదే పదే వీళ్ళని విమర్శిస్తూ వాళ్ళని పొగుడుతూ లేకపోతే వాళ్ళు మా వెనకున్నారనే టైపులో మాట్లాడుతూ, పైగా వీళ్ళు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు ఈ దౌర్భాగ్యులు కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మా వెనక కేంద్రం ఉంది, కేంద్రం కూడా తప్పు పట్టింది, అసలు కేంద్రమే ఈ కేసు పెట్టించింది అని చెప్పి కూడా వీళ్ళు కారు కూతలు కూయటం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో పైగా ఇటీవల మనం చూసాం ఏబిఎన్ ఆర్కే ఒక మగాడిని చెరచడం అంటే ఎలా ఉంటుంది అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అంతకంటే ఘోరంగా, అంతకంటే దారుణంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి 420ని బ్రోకర్ని, దుర్మార్గుడిని, పెద్దల సభలో ఉన్నటువంటి నీచుణ్ణి ఎక్కి దిగటం జరిగింది. ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో. ఒరే నికృష్టుడా, నెల రోజుల క్రితం కూడా నా ఇంటికి చీకట్లో వచ్చావు కదరా, ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడావు, నాకు విజ్ఞత ఉంది, సంస్కారం ఉంది, సభ్యత ఉంది కాబట్టి ఏం మాట్లాడింది నేను చెప్పను, డిబేట్కి రాలా దౌర్భాగ్యుడు ఢిల్లీలో కూర్చుందామని చెప్పి ఏబిఎన్ ఆర్కే గారు ఈడికి సవాలు విసరడం జరిగింది. నువ్వు చేసేటువంటి లాబింగులు, నీ 420 పనులు, నువ్వేమో బయటేమో విమర్శించడం, లోపలేమో వచ్చి కాళ్ళు పట్టుకోవటం, అదేవిధంగా ట్వీట్లు వేయటం, ఆ తర్వాత పైనుంచి ఒత్తిడి వస్తే వేసానని చెప్పి మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, ఇదే కదా నీ బతుకని చెప్పి. విజయసాయిరెడ్డి వయసు ఎంతండి? 67 68 ఏళ్ళు. ఈ వయసులో ఇంత నికృష్టానికి దిగజారడానికి సిగ్గు లేదా? రాజకీయంగా పదవుల కోసం, డబ్బుల కోసం ఏం బతుకునేది? పైగా నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? విశాఖపట్నంలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి శాంతి కుటుంబంలో అశాంతి నెలకొల్పినటువంటి దౌర్భాగ్యుడు రాను. ఆ పుట్టిన బిడ్డకి DNA టెస్ట్కి రెడీ అంటే రాలేనటువంటి దౌర్భాగ్యుడు రాను. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు DNA టెస్ట్కి సిద్ధం కాలేదు? ఇంతటి నికృష్టపు చరిత్ర పెట్టుకున్నటువంటి నువ్వు, ఇంతటి నీచపు చరిత్ర పెట్టుకున్నటువంటి నువ్వు ప్రతిసారి అమిత్ షా గారి పేరు, కేంద్ర పెద్దల పేర్లు మిస్యూజ్ చేస్తున్నావు అనేటటువంటి దాని మీద కంప్లైంట్ ఎప్పుడైతే కేంద్రానికి పోయిందో అమిత్ షా గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, 420 కేసులు, తప్పుడు పనులు చేశారనేటువంటి అన్ని కేసులు ఆధారాలతో సహా ఉన్న తర్వాత పదే ఏదో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు కలవాలి, లేదా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నావు కలవాలి, కాబట్టి అనేక సార్లు కలిసి ఉంటాం. కానీ నువ్వు పదే దాన్ని వాడుకొని మమ్మల్ని నీ తప్పుడు పనుల్లో భాగస్వాములు చేసే పని అయితే మీ తొత్తర తెరతది. నీ బెయిలే కాదు, నీ యజమాని బెయిల్ కూడా రద్దవుతుంది. తస్మాత్ జాగ్రత్త. మేమిప్పుడు పొత్తులో ఉన్నాం తెలుగుదేశం జనసేనతో. మా మధ్య చిచ్చులు పెట్టే విధంగా నీ ప్రవర్తన ఉంటే నీ తొత్తర తీరుద్ది. అసలు నా ఆఫీసు వైపు నువ్వు రావటానికే లేదు అన్న చందంగా
విజయసాయి రెడ్డికి అమిత్ షా గారి ఆఫీస్ నుంచి తీవ్ర స్థాయిలో వార్నింగ్లు పడినట్టుగా తెలుస్తా ఉంది. పైగా మరొక ఏడాది కాలంలో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత రాజ్యసభ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి వాడికే దిక్కు లేదు. ప్రతిపక్ష నేత హోదాకి 11 మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ కూడా రాడు వాడికి. అటువంటిది రాజ్యసభ సభ్యత్వం ఇంపాసిబుల్. వీళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో ఎక్కడన్నా వేరే పార్టీ నుంచి కొందామా అంటే దానికి కూడా విజయసాయి లాంటి 420కి ఇవ్వడానికి నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో వీడికి రాబోయే ఏడాది కాలం తర్వాత అసలు ఢిల్లీకి వెళ్ళడానికి కూడా, అంటే ఢిల్లీలో లాబింగ్లు చేయాలన్నా కూడా, ఢిల్లీలో ఏ నాయకుడి దగ్గర కూడా అపాయింట్మెంట్లు కూడా రావు. ఓ రాజ్యసభ సభ్యుడని, ఓ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడని అనేక రకాలైనటువంటి కారణాలతో వీడికి ఎన్నాళ్ళు తెరుచుకున్నటువంటి గేట్లు కూడా ఇక మూసివేయబడబోతున్నాయి. వాటి తర్వాత వీడి మీద ఉన్నటువంటి కేసులు, జగన్ మీద ఉన్నటువంటి కేసులు మళ్ళీ విచారణ వేగవంతమైతే ఇతని బెయిలు, జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు అవబోతా ఉంది. ఆల్రెడీ ఆ కేసులు ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ శాశ్వతంగా మళ్ళీ గతంలో లాగా జైలు జీవితం గడపటానికి సిద్ధంగా ఉండాలి.